శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. భక్తులందరికీ స్వాగతం. మనము నిన్నటి రోజున ఏ విధంగా కుంభకర్ణుడు మొత్తం వానరులనే కాకుండా రాక్షసులందరినీ కూడా పట్టి తినేయడం మనము చూసామన్నమాట. తరువాత ఆయన లక్ష్మణుడితో యుద్ధం చేయడానికి ఒప్పుకోలేదు. నేను రామునితోనే యుద్ధం చేస్తాను అని అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు రాముని వైపు చూపించగా ఆయన వెళ్ళాడన్నమాట రాముని దగ్గరికి. అలా మహాకాయుడైనటువంటి కుంభకర్ణుడు వడివడిగా వస్తూ ఉండగా రాముడు వెంటనే ఒక రుద్రాస్త్రాన్ని వదిలాడు. అది అతని యొక్క వక్షస్థలంలోనికి దూసుకుపోయింది. వెంటనే కుంభకర్ణుడు దిగ్భ్రమ చెందుతాడనమాట. ఒక్కసారిగా కదిలిపోయి అతని చేతిలో ఉన్నటువంటి గద కూడా జారిపోతుంది. అతని యొక్క ఇతర ఆయుధాలన్నీ కూడా చెల్లాచెదురుగా పడిపోతాయి. తన అపజయాన్ని అవకాశంగా తీసుకోదలిచినటువంటి వానరులు, అంటే ఇంకా ఇతను పడిపోతున్నాడు, ఆయుధాలన్నీ పడిపోతున్నాయి కదా కుంభకర్ణునివి అని అనుకున్నటువంటి వానరులందరూ కూడా కుంభకర్ణుని మీదికి యుద్ధానికి వస్తూ ఉన్నారన్నమాట. అయితే కుంభకర్ణుడు వాళ్ళందరినీ తన యొక్క ముష్టి ఘాతాలతో పక్కకి పారద్రోలుతున్నాడు. ఆ తర్వాత ఒక పెద్ద పర్వత శిలను తీసుకుని రాముని వైపుకు దూసుకెళ్తూ ఉన్నాడన్నమాట. అప్పుడు రాముడు వెంటనే 7 బాణాలతో ఆ పెద్ద శిలను తుత్తునియలు చేయగా ఆ శిథిలాలన్నీ కూడా కింద పడిపోతాయి. అయితే ఆ పడిన శిలలు వాటి కింద కొంతమంది వానరులు పడి, అంటే ఒక్కొక్క శిథిలం కింద 200 పైగా వానరులు చనిపోవడం జరుగుతుంది. అంత పెద్ద శిఖరాలను వాళ్ళు విసురుకుంటూ ఉన్నారన్నమాట. ఆ తర్వాత లక్ష్మణుడు రామునితో చెప్తున్నాడనమాట, ఈ కుంభకర్ణుడు బాగా రక్తాన్ని తాగేశాడు. విపరీతంగా మదించినటువంటి ఇతను అసలు వానరులు ఎవరు, రాక్షసులు ఎవరు అనే విచక్షణ కూడా ఆయనకి కనిపించటం లేదు. అందరినీ తినేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇదే అదునుగా మనము ఈ వేలాది మంది వానరులందరూ ఒక్కసారిగా కుంభకర్ణుని దేహం మీదికి పాకితే, వాళ్ళ యొక్క బరువు వలన ఆ దేహాన్ని గన వంచగలిగితే ఆ రాక్షసుని మనము సులభంగా జయించవచ్చు అని సలహా ఇస్తున్నాడు. అప్పుడు చాలామంది వానరులందరూ కూడా కుంభకర్ణుని యొక్క దేహం మీదికి ఎగబ్రాకుతూ ఉన్నారు. అయితే ఒకవైపు ఏమో వీళ్ళందరూ పైకి ఎక్కడం వలన ఆయనకు గిలిగింతలు పెడుతుందన్నమాట. చీమలు పాకుతూ ఉంటే ఎలా ఉంటుంది మనకు, అలా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ విదిల్చుకుంటున్నాడు. ఒకవైపు ఇంకా తింటూనే ఉండాలి ఆయన, కంటిన్యూగా ఒక క్షణం కూడా గ్యాప్ ఇవ్వడనమాట. కాబట్టి ఇంకా భక్షించాలి వానరులను. కాబట్టి తినడానికి ఎవరు దొరుకుతారా అని అటు ఇటు వెళ్తూ వానరుల కోసం వెతుకుతున్నాడు. ఒక పక్క దేహం మీదకి ఎక్కిన వానరులను విదిలించేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ పనిలో నిమగ్నమై ఉండగా వెంటనే రాముడు ముందుకు వచ్చాడనమాట. వచ్చి వింటినారిని ఆకర్ణాంతం లాగి రాక్షసునితో అంటున్నాడు, ఓ రాక్షసాధమా, నువ్వు దయచేసి ఇంక ఒక్క క్షణం నా ఎదుట నిలబడు, అటు ఇటు వెళ్ళకు, నా బాణాలతో నిన్ను యమపురికి పంపిస్తాను అని సవాలు విసిరాడు. అయితే కుంభకర్ణుడు కూడా రాముడు ఎదురుగా ఉండడం చూసి చాలా ఆనందపడ్డాడనమాట. నిన్నే నేను చంపాలనుకున్నాను, నీకు నువ్వుగా వచ్చి నా ఎదురుగా నిలబడ్డావు, ఇది నాకు మంచి అవకాశం, ఇది నా అదృష్టం, నేను వెంటనే వచ్చి నిన్ను తినేస్తాను అని అంటున్నాడు. అప్పుడు రాముడు తన యొక్క బాణాలను అతని పైన కురిపిస్తాడనమాట. అయినా కూడా కుంభకర్ణుడు అస్సలు తొట్టుపడడు. అస్సలు అవి ఆయనకు తగిలినట్టు కూడా అనిపించదన్నమాట. అయితే ఇంకా రాముని చంపేయాలని అక్కడే పడి ఉన్న ఒక గదను తీసుకొని భయంకరమైనటువంటి ఆ గదతో ఇంకా రాముని కొట్టాలని ముందుకు వస్తూ ఉన్నాడు. అప్పుడు రాముడు ఒక శక్తివంతమైనటువంటి వాయువ్యాస్త్రాన్ని అభిమంత్రించి వదులుతాడు. అప్పుడు ఆ వాయువ్యాస్త్రము భారీ గదను పట్టుకొని ఉన్నటువంటి ఆ మహాకాయుని యొక్క కుడి చేతిని ఖండించి వేస్తుంది. కుంభకర్ణుడు ఇంకా ఆర్తనాదం చేస్తాడు ఆ నొప్పి భరించలేక. ఆ పడిపోయినటువంటి ఆ బాహువు కింద ఒక వానర సైన్య దళమే నలిగి మరణిస్తుందన్నమాట. అంత పెద్ద చెయ్యి అది. ఇంకా చాలా బాధతో కోపంతో ఆయన ఒక మహావృక్షాన్ని తీసి తన ఎడమ చేత్తో రాముని వైపుకు దూసుకెళ్తూ ఉంటాడనమాట. అయితే రాముడు
మహాశక్తివంతమైనటువంటి ఒక ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించి ఆ మహాకాయుని యొక్క ఎడమ చేయిని కూడా ఖండించేస్తాడు. ఆ మహాబాహు నేలపైన కూలినప్పుడు కూడా ఎంతోమంది వానరులే కాకుండా రాక్షసులందరూ కూడా నుగ్గునుగ్గైపోతారనమాట. ఆ తర్వాత 2 చేతులు తెగిపోయినా కూడా కుంభకర్ణుడు ఇంకా నిలబడడు. భీకరంగా గర్జిస్తూ రాముని వైపే దూసుకొస్తూ ఉన్నాడు. అప్పుడు 2 బాణాలను ప్రయోగించి రాముడు అతని 2 పాదాలను తెగ్గొడతాడు. అయినప్పటికీ కుంభకర్ణుడు తన భయంకరమైన నోటిని తెరిచి రాముణ్ణి స్వాహా చేయాలని ఆశతో ఉన్మాదంగా కుంటినడకతోనే రాముని వైపుకు వస్తూ ఉంటాడు. కుంభకర్ణుడు అలా తన వైపే వస్తూ ఉంటే బార్లా తెరిచిన అతని నోటిలోకి రాముడు అనేక బాణాలను వేస్తాడు. ఆ నోటినికి ఆ బాణాలన్నీ కూడా కప్పేస్తాయన్నమాట. ఆ మహాకాయుడు ఇంకా ఊపిరి అందక అవస్థపడుతూ ఉన్నాడు. చివరకు విపరీతమైనటువంటి బాధతో కుంభకర్ణుడు స్పృహ కోల్పోయి ఇంకా కూలి పడిపోతాడా అన్నప్పుడు మళ్ళీ రాముడు మరొక ఐంద్రాస్త్రం తీసుకుని అన్ని దిక్కులు ప్రకాశించేలా అలాంటి ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తాడనమాట. అది ఆకాశంలో ప్రయాణించి కుంభకర్ణుని యొక్క శిరస్సును ఛేదించి వేస్తుంది. అది ఆకాశంలో ప్రయాణించింది అంటే ఆయన యొక్క శరీరం అంతా ఆకాశం వరకు ఉందని అర్థం. కాబట్టి అంత పైకి వెళ్ళి అది శిరస్సును ఖండించేసింది. ఇంకా ఆ మొండెం ఉంది కదా, కుంభకర్ణుని యొక్క మహాకాయం, అది సముద్రంలో కూలిపోయింది. అది పడగానే ఆ బరువుకు ఒక పెద్ద పర్వతం మీద పడినట్టు ఆ సముద్రంలో ఉండే ఎన్నో తిమింగలాలు, తరువాత మొసళ్ళు, చేపలు, పాములు, భయంకరమైనటువంటి జీవులు కూడా అన్నీ మరణించాయి. ఆ తర్వాత ఆ తెగిపోయిన తల అది ఒక పూర్ణ చంద్రునిలాగా ప్రకాశిస్తూ ఎగురుతూ వెళ్ళి అక్కడ లంకలో ఉన్నటువంటి మహాప్రాసాదాలన్నిటిని తోసుకుంటూ, రక్షణ ప్రాకారాలన్నింటినీ కూల్చుకుంటూ, అది సామాన్యమైన తల కాదు కదా, ఒక బుల్డోజర్ వెళ్ళి ఈ భవనాలన్నింటినీ కూల్చుతున్నట్టుగా అది దొర్లిపోతూ ఉంటే భవనాలన్నీ నుజ్జు అయిపోతున్నాయన్నమాట. ఆ పురద్వారాలన్నీ ధ్వంసం చేస్తూ లంకా నగరంలోని రాజవీధిలోకి వచ్చి పడింది. ఆ విషయాన్ని చూసినటువంటి, ఆ సంఘటనను చూసినటువంటి దేవతలందరూ కూడా ఆకాశంలో నిలబడి ఎంతో మహోత్సాహంతో హర్షధ్వానాలు చేస్తూ ఉన్నారు. ఇంకా వానరులైతే ఒక్కొక్కరు 5 నోళ్ళు అంటే ఒక నోటితో మనం పొగిడితే తక్కువైతుంది అని 5 నోరులు ఉంటే ఎంతగా పొగడొచ్చో అంతగా రాముని యొక్క ఘన విజయాన్ని గురించి కొనియాడుతూ ఉన్నారన్నమాట. కుంభకర్ణుని యొక్క బంధువులు మాత్రం ఆయన మరణానికి చాలా దుఃఖంతో రోధిస్తూ ఉన్నారు. ఆయన యొక్క వీరోచితమైనటువంటి కృత్యాన్ని సాధించినటువంటి రాముడు దివ్యానందానుభూతిని పొందుతాడన్నమాట. మరి కుంభకర్ణుని యొక్క ఖండిత శిరస్సు ఆ పురద్వారానికి అడ్డంగా పడిన విషయాన్ని, అతని మృతదేహం సగం వరకు సముద్రంలో మునిగి పడి ఉన్నటువంటి విషయాన్ని రావణునికి వాళ్ళ రాక్షసులందరూ వెళ్ళి చెప్పడం జరుగుతుంది. ఆ దుర్భరమైనటువంటి వార్త విన్నటువంటి రావణుడు స్పృహ కోల్పోతాడనమాట. ఆయన తిరిగి స్పృహలోకి వచ్చిన తర్వాత కుంభకర్ణుడు లేనిదే ఇక జీవితానికి అర్థమే లేదు, కనుక నేను ఇంకా జీవితం సాగించలేను అని చాలా బాధపడతాడు. ఆ రోజు విభీషణుని యొక్క హితబోధ వినిపించుకోకుండా ఎంత పొరపాటు చేశాను అని విలపిస్తాడు. మరి ఇంతగా విలపించాడు కదా, ఇంకా అర్థమైంది కదా, ఇప్పుడైనా ఆయన మనసు మార్చుకుంటాడా అంటే లేదు, మార్చుకోడు. అది ఆయన యొక్క ఇదన్నమాట. వ్యక్తిత్వం అనేది అలా నిలిచిపోయింది, ఇంకా అది ఎప్పటికీ మారదు, అలా అయిపోయిందనమాట. రావణుని పుత్రుల్లో ఒకడైనటువంటి త్రిశూరుడు ఆయన వచ్చి అంటున్నాడనమాట, ఇంతకుముందు వచ్చిన వాళ్ళు రాక్షసులందరూ చనిపోయారు, ఇప్పుడు నేను అలా కాదు తండ్రి, నువ్వు అసలు శోకించవద్దు, నాకు అమితమైనటువంటి పరాక్రమాలున్నాయి, అంతేకాకుండా బ్రహ్మదేవుడిచ్చినటువంటి అస్త్రాలు కూడా నాతో ఉన్నాయి. నా సోదరులైనటువంటి దేవాంతకుడు, నరాంతకుడు, అతికాయుడు, మాయాజాలంలో సిద్ధహస్తులు, వాళ్ళందరితో కలిసి నేను ఆకాశంలో ఎగురుతూ యుద్ధం చేస్తాను. మేమంతా కలిసి వెళ్ళి రామలక్ష్మణులను, వానర యోధులను అందరినీ కూడా తుదముట్టిస్తాం. దయచేసి నీ నిస్పృహను త్యజించు అని అంటున్నారు.
మరి త్రిశూరుని యొక్క హామీలు విన్నటువంటి రావణుడు ఉత్తేజాన్ని పొందుతాడు. అమ్మ, ఇంకా పోరాడే వీరులు ఉన్నారు నా వైపు ఇంకా అని కొంచెం ఆశను పొందుతున్నాడనమాట. తన నలుగురు పుత్రులను ఆయన ఆభరణాలతో పుష్పమాలికలతో అలంకరించిన తరువాత మహాపార్శ్వ మహోదరులతో పాటు వాళ్ళను యుద్ధానికి పంపించాడు. మరి శక్తి సంపన్నులైనటువంటి ఆ 6 మహాయోధులు కూడా బ్రహ్మాండమైనటువంటి రాక్షస సేనను తమ వెంట తీసుకొని యుద్ధభూమికి ప్రయాణమయ్యారన్నమాట. మరి ఉభయ పక్షాల వారు ఆవేశంగా గర్జనలు చేస్తూ ఇంకా యుద్ధం చేస్తూ ఉన్నారు. కొద్దిసేపట్లోనే మృతదేహాలు అన్నీ కూడా ముక్కలు ముక్కలుగా పడిపోతున్నాయి. రథాలన్నీ తునిగి వాటి శిథిలాలన్నీ పడిపోతున్నాయి. ఛిద్రమైనటువంటి పర్వత శిలలు పడుతున్నాయి. బండరాళ్ళు గుట్టలు గుట్టలుగా పడి అసలు యుద్ధభూమిలో ఎటు నడవాలో అర్థం కాకుండా వీలు లేకుండా తయారైందనమాట. ఇంతకుముందు కుంభకర్ణుని చేత దెబ్బలు తిన్న వానరులు ఇప్పుడు కొంచెం స్పృహ తెచ్చుకొని ఇంకా అతని మరణంతో నూతనోత్సాహంతో తిరిగి మళ్ళీ పోరాడడం కోసం వచ్చారు. మొదట్లో వాళ్ళదే పైచేయిగా వాళ్ళకు అనిపించింది. కానీ అక్కడ అశ్వాన్ని అధిరోహించినటువంటి నరాంతకుడు తన శూలంతో 700 మంది వానర సైనికులను సంహరించాడు. రావణ పుత్రునిపై దాడి చేయవలసిందిగా సుగ్రీవుడు అంగదుణ్ణి ఆదేశిస్తాడనమాట. మరి అంగదుడి దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవు. అయినా కూడా ఆయన తన యొక్క అసాధారణమైనటువంటి బలపరాక్రమాలతో వెళ్తాడు యుద్ధానికి. వెళ్ళి ఆయన అంటున్నాడనమాట, సాధారణమైన వానరులతో ఎందుకు నువ్వు పోరాడుతున్నావు? నీ కాలాన్ని ఎందుకు నువ్వు వ్యర్థం చేసుకున్నావు? కాబట్టి నువ్వేమన్నా చాలా మూర్ఖునివా? నువ్వు ఒక మహావీరుడు అని నువ్వు అనుకుంటే నువ్వు నీ శూలాన్ని నా వక్షస్థలం మీదికి విసురు అని సవాల్ చేశాడనమాట నరాంతకునికి. అప్పుడు క్రోధంతో పెదవి కొరుక్కుంటూ నరాంతకుడు తన యొక్క శూలాన్ని విసురుతాడు. అది అంగదుని తాకుతూ తునకలైపోతుంది. అంటే ఆయనకేం దెబ్బ తగలదు, ఆ శూలమే తునకలైపోతుంది. అప్పుడు అంగదుడు రివ్వున ఎగిరి ముందుకు వచ్చి నరాంతకుని యొక్క గుర్రం తల మీద పిడికిలితో గుద్దుతాడు. అప్పుడు ఆ అశ్వం యొక్క కపాలం పగిలి అది మరణించగానే నరాంతకుడు భయపడి నేల మీదికి దూకి అందుకు ప్రతిక్రియగా అంగదుని యొక్క కపాలం మీద ముష్టిఘాతాన్ని ప్రయోగిస్తాడు. మరి గాయం నుంచి రక్తం స్రవిస్తూ ఉండగా అంగదుడు ఒక్కసారిగా తూలి వెనుకకు పడతాడు. కానీ వెంటనే ఆయన మళ్ళీ తెలివి తెచ్చుకున్నాడనమాట. మళ్ళీ పిడికిలి బిగించి ముందుకు దూసుకెళ్ళి వెళ్ళినటువంటి అంగదుడు తన యొక్క పూర్తి శక్తిని వినియోగించి ప్రత్యర్థిని కొట్టాడు. ఆ మహాఘాతం నరాంతకుని యొక్క వక్షస్థలాన్నంతటిని నుగ్గునుగ్గు చేయడంతో అతను మరణిస్తాడు, ఆ యుద్ధభూమిలో పడిపోతాడు. మరి అంగదుని యొక్క వీరోచిత కృత్యమును చూసినటువంటి రాముడు ఆనందాశ్చర్యాలకు లోనై ఆయన చాలా సంతోషపడతాడనమాట. మరి అయితే తన మేనల్లుడైనటువంటి నరాంతకుడి యొక్క మరణాన్ని సహించలేకపోతాడు మహోదరుడు అనే రాక్షసుడు. అతడు దేవాంతకునితోనూ త్రిశూరునితోనూ కలిసి చాలా కోపంతో అంగదుని వైపుకు దూసుకెళ్తాడు. ఆ 3 రాక్షసులు తన వైపు రావడం గమనించినటువంటి అంగదుడు ఒక పెద్ద మహావృక్షాన్ని పెకిలించి దానిని దేవాంతకుని మీదికి విసురుతాడు. త్రిశూరుడు అవలీలగా తన బాణాలతో ఆ చెట్టును తుత్తునియలు చేస్తాడు. అంగదుడు వృక్షాలను శిలలను వర్షిస్తూనే ఉన్నాడు, కానీ ఏం లాభం లేదు. అప్పుడు మహోదరుడు తన యొక్క గజాన్ని అధిరోహించి అంగదుని దగ్గరకు వెళ్తాడు. మరి ఒక గదతో, అది ఎలా ఉంది అంటే లోక కంటకంగా ఉందన్నమాట. అంటే దానికి అన్ని ముళ్ళులు ఉన్నాయి ఆ గదకు. లోహంతో తయారు చేసినటువంటి ముళ్ళులను పెట్టినటువంటి ఒక గదతో అంగదుడి యొక్క వక్షస్థలం మీద కొడతాడు. అయితే అంగదుడు ఆ దెబ్బ కూడా ఏమాత్రం తొనకకుండా తన చేతితో బలంగా ఆ గజమును, ఆ ఏనుగును మోదుతాడు. ఆ మహాకాయం కలిగినటువంటి ఆ జంతువు చచ్చిపోతుంది. అప్పుడు అంగదుడు దాని దంతాల్లో ఒకదాన్ని పెరికి దేవాంతకుని మీదికి విసరడంతో అతను తీవ్రంగా గాయపడతాడు. అయితే దేవాంతకుడు వెంటనే మళ్ళా కోలుకొని తన గదతో అంగదుణ్ణి కొట్టగా అప్పుడు ఆయన మోకాళ్ళపై కూలిపోతాడనమాట. ఇంకా మళ్ళీ అంగదుడు ఎగిరి నిలిచి త్రిశూరుడు వేసినటువంటి 3 బాణాలు
అంగదునికి తగిలిన ఆయన ఓర్చుకుంటాడనమాట. కానీ ఇవన్నీ చూస్తున్నటువంటి హనుమంతుడు యువరాజును రక్షించాలి అని అనుకుంటాడు. మరి హనుమంతుడు నీలుడు ముందు కురుకుతారు. ఉరికి వాళ్ళు ఒక పర్వత శిలను తీసి త్రిశూరుని మీదకి విసురుతారు. ఆ 3 తలల రాక్షసుడు దానిని తుత్తునియలు చేస్తాడు. మరి దేవాంతకుడు తన గదను పైకెత్తి హనుమంతుని వైపుకు దూసుకెళ్తాడు. దేవాంతకుని దెబ్బ నుండి తప్పించుకోవడానికై హనుమంతుడు గాల్లోకి ఎగిరి అదే సమయంలో తన పిడికిలి బిగించి ఆ రాక్షసుని యొక్క శిరస్సుపై కొట్టగా అతని యొక్క కపాలం పూర్తిగా నుగ్గు అయిపోతుందన్నమాట. అయిపోయి దేవాంతకుడు మరణిస్తాడు. ఈలోగా త్రిశూరుడు నీలునిపై శరంపరంపరను విడువగా మళ్ళీ మహోదరుడు ఇంకొక ఏనుగును అధిరోహించి మళ్ళీ రంగప్రవేశం చేస్తాడు. తన అవయవాలన్నీ చీల్చబడగా నీలుడు కొంతసేపు స్పృహ కోల్పోతాడనమాట. మళ్ళీ తిరిగి తెలివిలోకి వచ్చిన తరువాత నీలుడు ఒక పెద్ద పర్వతశిలను తీసుకొని గాలిలోకి ఎగిరి దానితో మహోదరుని యొక్క శిరస్సుపై కొడతాడు. అప్పుడు మహోదరుడు చనిపోతాడు. చనిపోగానే త్రిశూరుడు చాలా కోపంతో ఇంకా మిగిలినవాడు ఆయనే ఇంకా శరప్రవాహంతో హనుమంతుణ్ణి కొడుతూ ఉన్నాడు, బాణాలేస్తూ ఉన్నాడు. అయితే హనుమంతుడు ఒక పర్వతశిలతో ఎదురు దెబ్బ తీయబోగా త్రిశూరుడు దాన్ని అవలీలగా ముక్కలు చేసేస్తాడు. ఆ తరువాత హనుమంతుడు నిరంతరాయంగా వృక్షాలను విసరగా ఆ 3 తలల రాక్షసుడు వాటన్నింటినీ కూడా ముక్కలు ముక్కలు చేస్తూ ఉంటాడు. తర్వాత ఇంకా ఏం చేయాలబ్బా, అసలు ఏం చేస్తే వీడు చచ్చిపోతాడు అని హనుమంతునికి విసుగొస్తుంది. ఇంకా ఆగ్రహంతో త్రిశూరుని యొక్క అశ్వం మీదికి లంఘించి తన నిశితమైనటువంటి గోర్లతో దాని చర్మాన్ని చీల్చేస్తాడు హనుమంతుడు. అప్పుడు త్రిశూరుడు తన శూలంతో హనుమంతుడిని పొడవాలని అనుకుంటాడు. కానీ హనుమంతుడు అతని చేతుల్లో నుండి దాన్ని గుంజుకొని సగానికి విరిచేస్తాడు ఆ శూలాన్ని. ఆ తరువాత త్రిశూరుడు తన ఖడ్గాన్ని దూసి హనుమంతుని యొక్క రొమ్ముపై బాదుతాడు. అయితే తాను గాయపడినప్పటికీ హనుమంతుడు ఆ రాక్షసుని యొక్క వక్షస్థలంపై చెరచడంతో అతను దిమ్మెరపోయి అశ్వం మీద నుంచి కిందికి పడిపోతాడు. ఆ తరువాత హనుమంతుడు అశ్వం మీద నుండి కిందికి దూకి రాక్షసుని చేతి నుండి జారిపడిన ఖడ్గాన్ని తీసుకొని బిగ్గరగా గర్జిస్తూ ఉన్నాడనమాట. ఆ గర్జనను కూడా త్రిశూరుడు భరించలేకపోయాడు, అంత పెద్దగా గర్జించాడు. వెంటనే అతని పైకి లంఘించి హనుమంతుడు వక్షస్థలం పైన గుద్దాడు. హనుమంతుడు క్రోధంతో మండిపడ్డాడు. ఆ తర్వాత త్రిశూరుని మెడలో ఒకదానిని దొరకపుచ్చుకొని వరుసగా ఆ రాక్షసుని యొక్క 3 శిరస్సులను హనుమంతుడు నరికేశాడు. అప్పుడు వానరులు విజయ గర్వంతో గర్జిస్తున్నారన్నమాట. అయితే మహాపార్శ్వుడు ఆగ్రహంతో తన ఇనుప గదను చేబూని వానరులందరినీ యుద్ధభూమి నుండి పారిపోయేటట్టు యుద్ధం చేస్తూ ఉన్నాడు. అప్పుడు వృషభుడు వచ్చి మహాపార్శ్వుడిని సవాల్ చేస్తాడనమాట. వృషభుడు అనేటువంటి వానరుడు. ఆ రాక్షసుడు తక్షణమే తన ఇనుప గదతో అతని యొక్క రొమ్ముపై మోదగా అతను స్పృహ కోల్పోయి నేలపైన పడిపోతాడు. మరి వృషభుడు స్పృహ తెచ్చుకొని మళ్ళీ మహాపార్శ్వుడి వైపుకు దూసుకెళ్ళి తన పిడికిలితో అతడి వక్షస్థలంపై తీవ్రంగా కొడతాడు. అప్పుడు మహాపార్శ్వుడు యొక్క దేహము రక్తసిక్తమైపోయి కుప్పకూలి పడిపోతాడనమాట. కానీ మళ్ళీ తన శక్తినంతటినీ కూడా కూడగట్టుకోవాలని అవస్థపడుతూ ఉన్నాడు. అప్పుడు వృషభుడు అతని చేతిలోని ఇనుపముళ్ళ గదను లాగేసుకొని ఆ వానర ముఖ్యుడు దాంతో అతనిపైన దాడి చేయబోతూ ఉన్నాడు. అంతలోపే మళ్ళీ మహాపార్శ్వుడు లేచి అతన్ని మోదాడు. అప్పుడు అతను దిమ్మెరపోయి కింద పడిపోయాడు. మరి వృషభుడు మళ్ళీ స్పృహలోకి వచ్చి మళ్ళీ ఇనపగదను చేతిలోకి తీసుకొని మహాపార్శ్వుని యొక్క వక్షస్థలంపై బలంగా మోదుతాడు. మరి గాయం నుండి ధారాపాతంగా రక్తం స్రవిస్తున్నప్పటికీ కూడా ఆ రాక్షసుడు వృషభుని నుండి గదను గుంజుకోవాలని ప్రయత్నిస్తాడు. ఆ గదను తిరిగి తీసుకునే లోపలే వానర నేత అయినటువంటి వృషభుడు దానితో అతని శిరస్సుపై గట్టిగా మోదటంతో ఆ రాక్షసుని కళ్ళు దంతాలు అన్నీ పూర్తిగా మొహంలోకి దిగబడి చనిపోతాడు. మరి రాక్షస సేన భయంతో పరిగెడుతుంది ఇంకా మళ్ళీ లంకలోకి. వాళ్ళు పేరుకు తగ్గ రూపం కలిగినటువంటి అతికాయుడు అనే రాక్షసుడు తన రథం మీద నుండి వానరుల మీదికి దాడి చేస్తాడు. వారు ఆ అతికాయుడిని చూసి
ఇంకొక కుంభకర్ణుడు వచ్చాడేమో అని వానరులందరూ భయపడి రాముణ్ణి మళ్ళీ ఆశ్రయిస్తారు. ఆ మహాకాయుడైనటువంటి రాక్షసుని చూచి రాముడు ఆశ్చర్యపోతాడనమాట. ఎవరు ఇతను? కుంభకర్ణుడు చనిపోయాడు కదా, ఇంకొక మహాకాయుడు వచ్చాడు అని అడిగితే అప్పుడు విభీషణుడు చెప్తూ ఉన్నాడనమాట. అతని పేరు అతికాయుడు. ఈయన భయంకరమైనటువంటి రాక్షసుడు. రావణునికి ధన్యమాలినికి జన్మించినటువంటి పుత్రుడు. అతడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని మెప్పించి తనకు దేవతల చేతిలో కానీ రాక్షసులు లేదా దానవుల చేతిలో కానీ మృత్యు లేకుండా వరం పొందాడు. అంతేకాకుండా బ్రహ్మదేవుడు అతికాయునికి అస్త్రాలను, కవచాన్ని, రథాన్ని కూడా ప్రసాదించాడు. అలా అతడు అసాధారణ శక్తి సమన్వితుడైనాడు. కాబట్టి రామ, నువ్వు మునుపు జరిగిన యుద్ధములలో అతికాయుడు ఇంద్రుని వజ్రాయుధాన్ని, వరుణుని పాశాలను కూడా తిప్పికొట్టగలిగాడు. అతడు వానర సేనంతటినీ కూడా చంపేయక ముందే నువ్వు వెంటనే అతన్ని సంహరించాలి అని అంటున్నాడు. చూడండి, ఇక్కడ మరి రాక్షసులకు ఇన్ని అస్త్రాలు, శస్త్రాలు, కవచాలు, రథాలు ఎందుకు దేవతలు ఇస్తున్నారు? మరి వాళ్ళకి ఇస్తే అవి దుర్వినియోగం అవుతాయని వాళ్ళకు తెలియదా అని అంటే, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎవరైనా ఒక అబ్బాయి ఒక షాప్కి వెళ్ళి ఒక సిగరెట్ ఇమ్మన్నాడు అనుకోండి. షాప్ అతను ఏం చేస్తాడు? డబ్బులు ఎంతున్నాయి, సరిపోతాయా లేదా అది మాత్రమే చూస్తాడు, చూసి ఇచ్చేస్తాడు. మరి ఇంత చిన్న పిల్లవాడు ఒక సిగరెట్ అడుగుతున్నాడు, ఇతనికి ఇవ్వచ్చా, ఇవ్వకూడదా, ఇది మంచిది కాదు కదా అని అతనేం ఆలోచించడు. అదే వచ్చి ఇంట్లో వాళ్ళ తండ్రిని అడిగితే చెంప పగలగొడతాడు. కాబట్టి ఇక్కడ దేవతలు ఎలా ఉంటారంటే, వాళ్ళను ఎవరైతే ఉపాసిస్తారో, వాళ్ళని ఎవరైతే పూజిస్తారో, వాళ్లకు ఎవరినైతే వాళ్ళు కోరుకున్నారో వాళ్ళ కోరికలు తీర్చేటువంటి శక్తి మాత్రమే దేవతలకు ఉంటుంది. కానీ అదే సాక్షాత్తు దేవాది దేవుడైనటువంటి కృష్ణునికి మాత్రము అలా ఉండదన్నమాట. ఆయన ఏం చేస్తాడు? ఎవరైనా ఏదైనా కోరుకుంటే మళ్ళీ అది తనకు ఉపయోగపడుతుందా లేదా అని అతనికి అర్థమయ్యేలాగా జ్ఞానాన్ని కలిగించి ఆ తరువాతనే అతనికి ఏదైనా వరం ఇవ్వడమైనా చేస్తాడనమాట. దీనికి మనము చాలా ఉదాహరణలు చూడొచ్చు. మనం భాగవతంలో ధ్రువ మహారాజు, మరి ఆయన ధ్రువుడు 5 ఏళ్ల వయసులో వాళ్ళ తండ్రి యొక్క ఒడిలో కూర్చోలేకపోయినందుకు ఆయన ఏడ్చుకుంటూ వెళ్ళి వనంలో 6 మాసాలు కఠోరమైనటువంటి తపస్సు చేస్తాడు అంత చిన్న వయసులో. అప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి? ఎందుకు చేస్తాడు అంటే, మా నాన్నకన్నా నేను గొప్ప రాజును కావాలి అని. మరి ఇది భౌతికమైనటువంటి కోరిక. కానీ ఎప్పుడైతే ఆ తపస్సు ఫలించి భగవంతుడు సాక్షాత్కరిస్తారో అప్పుడు ధ్రువుడు ఏమీ కోరడు. మీరు నాకు కనిపించారు చాలు అని అంటారు. అంటే ఆ విధంగా వాళ్ళల్లో ఒక పూర్ణత్వాన్ని సిద్ధింపచేసి ఆ తరువాత వాళ్ళకి ఏది మంచిదో అది ఇవ్వగలిగేటువంటి భగవంతుడు శ్రీకృష్ణుడు అన్నమాట. ఇప్పుడు ఆయన ధ్రువ మహారాజుకు ఒక భూమండలాన్నే కాదు, ఒక ధ్రువమండలాన్నే ఇచ్చి దాన్ని పాలించేటట్టు చేస్తాడనమాట. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే దేవతలు మనము యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు వాటి యొక్క హవిస్సులు తీసుకుని మన యొక్క కోరికలను తీర్చడము వాళ్ళ పని అన్నమాట. అందుకని రాక్షసులు వాళ్ళు తపస్సు చేస్తే వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందే, అది రూల్ అన్నమాట. కాబట్టి ఆడ తపస్సు చేసింది ఒక రాక్షసుడా, ఒక ఉత్తముడా, బ్రాహ్మణుడా, ఎవ్వరు అని అసలు వాళ్ళకు పట్టింపేముండదు. ఎందుకంటే ఆ విధంగా వాళ్ళు ఎవరైతే శరణు జొచ్చుతారో వాళ్ళను కీర్తిస్తారు, వాళ్ళకు పూజలు చేస్తారు, వాళ్ళకు ఆ భౌతికమైనటువంటి కోరికలను తీర్చేటువంటి శక్తి మాత్రమే దేవతలకు ఉంటుంది. అది మనము గమనించాలన్నమాట. ఈ విధంగా ఇంకా దీని గురించి, ఈ సబ్జెక్టు గురించి మనము నెక్స్ట్ చెప్పుకోబోయేటువంటి భగవద్గీతలో కానీ భాగవతంలో కానీ వివరంగా చెప్పుకుందాం. మరి ఆ విధంగా ఇన్ని వరాలు పొందినటువంటి మహాకాయుడైనటువంటి రాక్షసుడు అన్నమాట అని చెప్తున్నాడు విభీషణుడు. అలా విభీషణుడు చెబుతుండగానే చాలామంది వానర నాయకులు అతికాయుడి మీద దాడి చేశారు. కానీ ఆ మహారాక్షసుడు వారు తనపై విసిరినటువంటి వృక్షాలను, పర్వతశిలలను తుత్తునియలు చేసేశాడు.
వానరులపై తన బాణాలను విడవడం ప్రారంభించినటువంటి అతికాయుడు పోరుకు ఇష్టపడని ఏ వానరునితోనూ కూడా పోరాడనప్పటికీ, అంటే అక్కడ అతనితో యుద్ధం చేయకుండా పక్కనున్న వాళ్ళతో పోరాడకుండా అజేయునిలాగా కనిపిస్తూ ఉన్నాడనమాట. మరి అతను ఆ వానరులందరినీ కూడా పక్కకి తోసేసి రాముని వైపుకు దూసుకెళ్తూ ఉన్నాడు. ముందు రాముని సంహరిస్తే సరిపోతుంది అని. మరి అలా వెళ్తూ ఆయన చాలా అవమానకరమైనటువంటి మాటలతో సవాల్ చేస్తున్నాడు. ఇంకా చాలా కోపం వచ్చినటువంటి లక్ష్మణుడు, రాముణ్ణి అంటే ఫస్ట్ ఎవరికి కోపం వస్తుంది? లక్ష్మణునికే వస్తుంది. కాబట్టి ఆయన వెంటనే తన ధనుస్సును చేతిలోకి తీసుకుని ఆ రాక్షసుని వైపుకు దూసుకొచ్చాడు. లక్ష్మణుని యొక్క ధనుష్టంకారం విని అతికాయుడు ఆశ్చర్యపడినప్పటికీ తన బాణాన్ని చేతిలో పట్టుకొని, నువ్వు వట్టి అర్భకుడివి, అంటే నువ్వు చాలా చిన్నవాడివి, అసలు ఎందుకు నువ్వు ఈ యుద్ధభూమిలోకి వచ్చావు? నీ ప్రాణాలు తీసుకోవాలని నువ్వు అనుకుంటున్నావా? అంత మూర్ఖంగా నువ్వు నా ఎదుటికి వచ్చి నిలబడ్డావే అని లక్ష్మణుణ్ణి అరుస్తున్నాడనమాట. అప్పుడు లక్ష్మణుడు అంటున్నాడు, నీ అహంకారపూరితమైనటువంటి మాటలతో నాకింకా కోపం తెప్పించద్దు అని అంటూ లక్ష్మణుడు కూడా సవాల్ విసిరాడు. మరి అతికాయుడు ఒక బాణాన్ని తన వింటినారిపై ఎక్కుపెట్టగానే జరుగుతున్నటువంటి ద్వంద్వ యుద్ధమును చూసేదానికి కుతూహలంతో దేవతలందరూ కూడా ఆకాశంలో ప్రత్యక్షమైనారు. అతికాయుడు తన బాణమును విడవగానే లక్ష్మణుడు తన బాణంతో దానిని సగానికి విరిచేయడంతో క్రుద్ధుడైనటువంటి రాక్షసుడు వెంటనే మరో 5 బాణాలను వదులుతాడు. లక్ష్మణుడు వాటిని కూడా విరిచేసి ఒక శక్తివంతమైన బాణంతో అతికాయుని నుదిటిని భేదిస్తే అతడు విపరీతంగా వణికిపోతాడు. మళ్ళీ తిరిగి కోలుకున్నటువంటి అతికాయుడు లక్ష్మణుణ్ణి తనకు దీటైన ప్రత్యర్థి అని మెచ్చుకుంటాడనమాట. ఆ తర్వాత అనేకమైనటువంటి బాణాల పరంపరను వదులుతాడు. లక్ష్మణుడు కూడా అతికాయుని బాణాలన్నింటినీ విఫలం చేస్తూ ఉన్నాడనమాట. అందుకు చాలా కోపం వస్తుంది ఆ రాక్షసునికి. వచ్చి ఒక విశేష శక్తివంతమైన అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అది లక్ష్మణుని యొక్క వక్షస్థలంలోకి ప్రవేశిస్తుందన్నమాట. ప్రవేశించి విపరీతంగా రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. అయినా కూడా ఆ లక్ష్మణుడు ఆగడు. ఆగ్నేయాస్త్రాన్ని తీసి అభిమంత్రిస్తాడు. ఆ అస్త్రాన్ని వదలగానే దాన్ని ఎదుర్కోవడానికి అతికాయుడు సూర్యాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ 2 అస్త్రాలు కూడా, అంటే ఈ ఆగ్నేయాస్త్రము సూర్యాస్త్రము 2 కూడా ఆకాశంలో ఢీకొని పరస్పరం భస్మం చేసుకొని నేలపై రాలుతాయన్నమాట. ఆ తరువాత అతికాయుడు త్వష్టాస్త్రాన్ని విడుస్తాడు. లక్ష్మణుడు దాన్ని ఐంద్రాస్త్రంతో ఎదుర్కొంటాడు. అతికాయుడు యమాస్త్రాన్ని అభిమంత్రించి వదలగా దాన్ని లక్ష్మణుడు వాయువ్యాస్త్రంతో తటస్థీకరిస్తాడు, అంటే దాన్ని నాశనం చేసేస్తాడు. ఆ తరువాత లక్ష్మణుడు తన యొక్క బాణాల పరంపరను వదిలితే అవన్నీ కూడా అతికాయుని యొక్క కవచానికి తగిలి కింద పడిపోతున్నాయి. ఆ కవచం మాత్రం విరిగిపోవడం లేదన్నమాట. లక్ష్మణుడు మరో 1000 బాణాలను వదిలాడు. కానీ తొనకనటువంటి అతికాయుడు ఒకే ఒక్క బాణంతో ఆయన యొక్క వక్షస్థలాన్ని కొట్టగా ఆయన స్పృహ కోల్పోయి పడిపోతాడు. మళ్ళీ లక్ష్మణుడు తిరిగి తెలివి తెచ్చుకుంటూనే అతికాయుని యొక్క ధ్వజాన్ని పడగొడతాడు. ఆ తర్వాత అతని యొక్క గుర్రాన్ని, సారథిని అందరినీ వధించేస్తాడు. కానీ ఎంత శక్తివంతమైన అస్త్రాలను ప్రయోగించినప్పటికీ లక్ష్మణుడు ఆ రాక్షసుని మాత్రం కొంచెం కూడా గాయపరచలేకపోతాడు. అప్పుడు వాయుదేవుడు లక్ష్మణుణ్ణి సమీపించి ఇలా చెప్తున్నాడనమాట. అతికాయుడు తనకు గతంలో బ్రహ్మదేవుడు ఇచ్చి ఉన్న కవచాన్ని ధరించి ఉన్నాడు. అది దుర్భేద్యమైనది. అందువలన నీవు నీ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి శత్రువును నిర్మూలించాలి అని చెప్తున్నాడు. ఆ విధంగా వాయుదేవుడు ఆయనకు సహాయం చేశాడన్నమాట, సలహా ఇచ్చి. అప్పుడు లక్ష్మణుడు తన అంతిమ ఆయుధాన్ని వింటినారికి తగిలించి అతికాయుని పైకి వదిలాడు. బ్రహ్మాస్త్రాన్ని ఎదుర్కోవడానికి ఆ రాక్షసుడు ఎన్నో బాణాలను ప్రయోగించాడు. కానీ అది నిర్నిరోధంగా వస్తూ ఉందన్నమాట. తన శూలాన్ని, గదలను, గండ్రగొడ్డళ్లను అన్నిటినీ ఉపయోగించాడు. అయినా లాభం లేదు. వాస్తవానికి బ్రహ్మాస్త్రం వెంటనే వెళ్ళి అతికాయుని యొక్క భారీ శిరస్సును ఖండించి వేసింది. ఆ ఖండించబడినటువంటి శిరస్సు నేలపై కూలగా అక్కడున్నటువంటి రాక్షసులందరూ కూడా అది చూసి మళ్ళీ భయంతో లంకకు పరుగుదీశారు. వానరులు లక్ష్మణుని వద్దకు పరుగున వచ్చి ఆయనను అభినందనలతో ముంచెత్తారన్నమాట. ఆ విధంగా ఎంతోమంది రాక్షసులను ఎంతో అతి కష్టం మీద ఈ యోధులందరూ కూడా నాశనం చేస్తూ ఉన్నారు.
అతికాయుని యొక్క మృత్యువార్త వింటూనే రావణుడు తీవ్రమైనటువంటి నిరుత్సాహానికి లోనైనాడు. ఆయన బాధ ఏంటంటే, నా వాళ్ళందరూ చనిపోతున్నారని కాదు, ఇంకా నన్ను కాపాడే వాళ్ళు ఎవరు ఉండడం లేదే అని. ఇంకా పరిస్థితి చాలా నిరాశాజనకంగా తోచడంతో ఇంకా ఆయన అనుకుంటున్నాడనమాట, రామలక్ష్మణులు ఏంటి ఇంత అనూహ్యమైన శక్తివంతులు, చాలా ఆశ్చర్యకరంగా వీళ్ళు తమ బలపరాక్రమాలను చూపిస్తున్నారు. ఇప్పటికే నా అత్యుత్తమ యోధులందరినీ కూడా వీళ్ళు చంపేశారు. నేను రాముడు అంటే ఏమనుకున్నాను, మానవుడు అనుకున్నాను, కానీ ఇతను మానవ రూపంలో అవతరించిన శ్రీమన్నారాయుడు అని అప్పుడు నేను తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అయితే చాలామంది ఈ విషయం నాకు చెప్పాలని అనుకున్నారు, కానీ అనుకున్నాను వీళ్ళందరూ పిరికిపందలు, ఉన్మాదులు, వాళ్ళ యొక్క మాటలు ఎందుకు నేను వినాలి అని నేను అనుకున్నాను. రాముణ్ణి నేను ఓడించగలను అని అనుకున్నాను. కానీ ఇప్పుడు అసలు అతన్ని ఓడించగలిగేటువంటి యోధుడు ఎవరబ్బా అని ఆలోచిస్తూ ఉన్నాడనమాట. ఆలోచిస్తూ ఆయన తన మంత్రుల వైపుకు తిరిగి అంటున్నాడు, సరే ఇంకా మన నగరాన్నైనా సురక్షితంగా కాపాడుకోవాలి సీతతో పాటు, కాబట్టి నగర ద్వారాలకు భారీ భద్రత కల్పించబడేట్లు చర్యలు తీసుకోండి. చూడండి ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడు. మరి రాజ్యం బయటే ఉన్నారు వాళ్ళందరూ, వానరులు, రామలక్ష్మణులు. అక్కడికి వెళ్ళినటువంటి యోధులను చంపిన వాళ్ళు రాజ్యంలోకి రాలేరా? కానీ ఆయన ఏమనుకుంటున్నాడు, రాజ్యాన్ని భద్రంగా కాపాడుకోవాలని అనుకుంటున్నాడు. అశోకవనం చుట్టూ భద్రతను ఇంకా పెంచండి, శత్రువు యొక్క కదలికలను గమనించడానికి ప్రతి ఒక్కరూ పూర్తిగా అప్రమత్తులై ఉండండి అని అంటున్నారు. మరి తన తండ్రి యొక్క కళ్ళల్లో కన్నీళ్ళను చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి తన పుత్రుడు, పెద్ద కొడుకు ఇంద్రజిత్తు లేచి మళ్ళీ అంటున్నాడు, నేను జీవించి ఉన్నంత వరకు నువ్వు ఇలా దుఃఖించనవసరం లేదు ప్రియమైన తండ్రి, రామలక్ష్మణులను ఈరోజే నేను సంహరిస్తాను అని నేను నీకు వాగ్దానం చేస్తున్నాను అని అంటాడు. మరి తండ్రి ఆశీస్సులను తీసుకొని ఇంద్రజిత్తు తన యజ్ఞవాటిక వద్దకు వెళ్తాడనమాట. అప్పుడు ఒక సజీవమైనటువంటి మేకను మెడపట్టి లాగి తెచ్చి దాన్ని ఆహుతిగా యజ్ఞకుండంలోకి విసిరేస్తాడు. చూడండి, ఆ విధంగా భయంకరమైనటువంటి క్షుద్ర పూజలన్నీ చేస్తూ ఉంటారు రాక్షసులు. వెంటనే యజ్ఞాగ్ని రావణుని యొక్క ప్రియమైన పుత్రునికి అంటే ఇంద్రజిత్తుకు విజయాన్ని సూచిస్తూ ఉజ్వలంగా ప్రజ్వలించిందనమాట. ఆ జ్వాలలో నుంచి అగ్నిదేవుడు స్వయంగా వచ్చి ఆహుతిని స్వీకరించాడు. ఆ తరువాత ఇంద్రజిత్తు తనను గార్ధపములు లాగే అంటే గాడిదలు లాగేటువంటి రథాన్ని, తన రాజలాంఛనాలను అన్నింటినీ కూడా మాయం చేసి అదృశ్య రూపంలోకి మార్చి ఇంకా శత్రువుపై దాడి చేయడం కోసం అక్కడ బయటికి వెళ్ళాడనమాట యుద్ధభూమిలోకి. అలా సేనను సమీపించిన తర్వాత ఇంద్రజిత్తు ఆకాశంలో అదృశ్య స్థానంలో నిలబడి వానర సైనికులపైన శర పరంపరను వర్షిస్తూ ఉన్నాడు. బాణములు వస్తున్నటువంటి స్థలంగా భావించినటువంటి కేంద్రంపై, అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ బాణాలు, అక్కడ అసంఖ్యాకమైన వృక్షాలను, శిలలను విసురుతూ ఎదురు దెబ్బ తీయాలని వానరులు ప్రయత్నిస్తున్నారు. కానీ కనపడితే కదా మాయమైపోయి బాణాలు వదులుతున్నాడు. ఇటువైపు నుంచి వస్తాయని ఇటువైపు వాళ్ళు వృక్షాలు, శిలలు విసిరితే ఇటువైపు నుంచి వస్తాయి. అలా అన్నమాట. అయితే వాళ్ళు విసిరిన వాటన్నింటినీ ఆ రాక్షసుడు పక్కకు తోసేసి ఒక్కొక్క బాణంతో 9 మంది వానరులను చచ్చిపోయేలాగా బాణాలు వదులుతున్నాడనమాట. అప్పుడు ఇంద్రజిత్తు ఇంకా చివరగా బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించగా స్వర్గలోకము, మర్త్యలోకము అంటే భూలోకము అన్నీ కూడా కంపించిపోయాయి. ఆ సర్వోన్నతమైనటువంటి దివ్యాస్త్రం నుండి ఉత్పన్నమైనటువంటి అసంఖ్యాకమైనటువంటి బాణాలు వానర యోధులందరినీ కూడా నేల కూల్చేశాయి. లక్షలాది మంది వెంటనే మరణించారన్నమాట ఆ బాణాలు తగిలి. మరి అదృశ్య రూపంలో ఉన్నటువంటి ఇంద్రజిత్తు పైనుంచి శూలాలను, ఖడ్గాలను, పరశువులను వర్షిస్తూనే ఉన్నాడు. దిగ్భ్రాంతులైనటువంటి వానరులకు ఆకాశం నుండి పడుతున్న ఆయుధాలైతే కనిపిస్తున్నాయి, కానీ తమపై దాడి చేస్తున్న వ్యక్తిని మాత్రం వాళ్ళు చూడలేకపోతున్నారన్నమాట. హనుమంతుడు, సుగ్రీవుడు, నీలుడు, జాంబవంతుడు అందరూ గాయపడ్డారు. ఇంద్రజిత్తు ఆయుధాల వలన రామ లక్ష్మణులకు కూడా గ్రహణం పట్టినట్లయింది. ఆ బాణాలతో ఆవరించబడినప్పటికీ రాముడు ఏమాత్రం తొనకకుండా లక్ష్మణ
ఇంద్రజిత్తు బ్రహ్మదేవుని శక్తితో నిండిన బాణాలను వదులుతున్నాడని నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. మరి శక్తివంతుడైనటువంటి రాక్షసుడు అదృశ్యంగా ఉన్నంతకాలం అతన్ని ఎవరూ జయించలేరు. అందువలన అతడి బాణములు మనను లోబరుచుకోనివ్వటమే ఉత్తమం. మనం స్పృహ కోల్పోవడం చూసిన వెంటనే ఇంద్రజిత్తు తనను విజేతగా భావించుకొని లంకకు తిరిగి వెళ్ళి రావణునికి తెలియజేయటం తథ్యం అని అంటున్నాడు. అప్పుడు ఇంద్రజిత్తు బాణాల వలన రామలక్ష్మణులు కూడా తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయి నేలపైన పడిపోతారు. మరి తన శత్రువులు పరాజితులు కావడం చూసినటువంటి ఇంద్రజిత్తు ఆనందోత్సాహాలతో పొంగిపోతూ ఇంకా ఈ విషయాన్ని తన తండ్రికి తెలియజేయాలని లంకకు తిరిగి వెళ్ళిపోతారనమాట. ప్రాణం మిగిలి ఉన్నటువంటి వానరులు రామలక్ష్మణుల యొక్క పరిస్థితిని చూచి విపరీతంగా నిస్పృహ చెందుతారు. ఇంకా విభీషణుడు వాళ్ళతో చెప్తాడనమాట, ఆ వానరులందరితో, మహాయోధులారా, బ్రహ్మదేవుని యొక్క ఆయుధముల పట్ల గల గౌరవభావం కారణంగానే రామలక్ష్మణులు స్వచ్ఛందంగానే ఈ నిస్సహాయమైనటువంటి స్థితికి లోనైనారు. కాబట్టి మీరేమీ బాధపడద్దండి, కొద్దిసేపట్లోనే మళ్ళీ వాళ్ళు మేల్కొని శత్రువును సంహరిస్తారు అని ధైర్యం చెప్తూ ఉన్నాడనమాట. అప్పుడు హనుమంతుడు బ్రహ్మాస్త్రానికి తన అంజలి ఘటించి ఇంకా పోరు ఆగిపోయింది, చీకటి పడింది. కాబట్టి మిగిలిన వానరులందరిలో కూడా ధైర్య విశ్వాసాలను పునరుద్ధరించటమే మన ప్రథమ కర్తవ్యం అని అంటున్నాడు. అంటే బ్రహ్మాస్త్రానికి హనుమంతుడు కట్టుబడనవసరం లేదన్నమాట. కానీ ఆయన దానికి గౌరవించి అంజలి ఘటించి మళ్ళీ పైకి లేచాడు. ఆ తరువాత హనుమంతుడు, విభీషణుడు కాగడాలు చేతిలో పట్టుకొని యుద్ధభూమి అంతా కలయ తిరుగుతూ ఉన్నారన్నమాట. అక్కడ వాళ్లకు ఇంద్రజిత్తు యొక్క బ్రహ్మాస్త్రపు ధాటికి నేల కొరిగి పడి ఉన్నటువంటి సుగ్రీవుడు, అంగదుడు, నీలుడు, నలుడు, మరో 60 లక్షల మంది వానరులు కనిపించారు. మరి జాంబవంతుడు తీవ్రంగా గాయపడి చూడలేని స్థితిలో ఉండటం వారు గమనించారు. హనుమంతుడు జీవించే ఉన్నాడా అని జాంబవంతుడు ప్రశ్నించాడు. చూడండి, వాళ్ళు వెళ్ళి అడుగుతూనే విభీషణుడు, హనుమంతుడు మరి రాముడు ఎలా ఉన్నాడు, లక్ష్మణుడు ఎలా ఉన్నాడు అని అడగలేదు. ఆయన ఏమంటున్నాడు, ఆయనకు కళ్ళు కూడా సరిగా కనిపించడం లేదు, వచ్చింది హనుమాని కూడా ఆయనకు అర్థం కావట్లేదు. పక్కనే ఉన్న విభీషణుని గొంతును విని ఆయన అడుగుతున్నాడనమాట, విభీషణ, హనుమంతుడు జీవించే ఉన్నాడా అని. అప్పుడు జాంబవంతుడు అడిగిన ప్రశ్నకు విభీషణుడు చెప్తున్నాడు, రామలక్ష్మణ సుగ్రీవులు అంగదులు గురించి కాకుండా ఎందుకు మీరు హనుమంతుని గురించి అడుగుతున్నారు అని అతన్ని ప్రశ్నించాడు. అందుకు జాంబవంతుడు బదులిస్తూ, హనుమంతుడు జీవించి ఉన్నట్లయితే సైన్యం యావత్తు పైకి సంహరించబడినట్లు కనిపించినా కూడా భద్రంగా ఉన్నట్లే. అలా కాక హనుమంతుడు మరణిస్తే సైనికులు సజీవులుగా కనిపించినప్పటికీ కూడా వాళ్ళు మొత్తం సర్వనాశనమైనట్లే అని అన్నారన్నమాట. చూడండి ఎంత గొప్ప మాట అన్నాడు. అంటే హనుమంతుడు జీవించి ఉంటే చాలు, అందరూ జీవించి ఉన్నట్లే, ఆయన మరణిస్తే అందరూ మరణించినట్లే అని. అంత గొప్ప ఆపుగా ఉన్నాడనమాట సైన్యానికి ఆయన. ఈ మాటలు విన్నటువంటి హనుమంతుడు ముందుకు వచ్చాడు. ఇంకొకరైతే ఏమంటారు, విర్రవీగుతూ, నా అంత బలవంతుడు లేడు, చూడు జాంబవంతుడే నన్ను ఎంత గొప్పగా చెప్తున్నాడు అని గర్వాన్ని పొందుతారు. కానీ హనుమంతుడు ఎంతో వినయంతో జాంబవంతుని యొక్క పాదాలను గట్టిగా పట్టుకొని, నేను క్షేమంగానే ఉన్నాను, మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పాడు. మరి జాంబవంతుడు హనుమతో అంటున్నాడు, నీవు వెంటనే హిమాలయాలకు వెళ్ళి వృషభ పర్వతం ఎక్కడుందో చూడు. అన్ని దిక్కులకు దీప్తిమంతం చేసేటువంటి, అంటే వెలుగును ఇచ్చేటువంటి మహిమాన్వితమైనటువంటి ఔషధాలతో అక్కడ ఉజ్వలమైన పర్వతం ఒకటి వృషభ కైలాస పర్వతాలకు మధ్యలో ఉంటుంది. కాబట్టి ఆ ఔషధి మొక్కలలో నేను చెప్పే 4 నువ్వు సేకరించి ఇక్కడికి తీసుకురావాలి. చనిపోయిన వ్యక్తిని తిరిగి జీవింపజేయగల మృత సంజీవని అది ఒకటి, దేహంలో నాటుకున్న ఆయుధాలను వెలికితీసి గాయములను మాన్పడానికి ఉపయోగించే విశల్యకరణి ఇది రెండవది, దేహం యొక్క సహజమైన తేజస్సును మళ్ళీ వాళ్లకు బలాన్ని పునరుద్ధరించే సువర్ణకరణి ఇది మూడవది, విరిగిన ఎముకలను నయం చేసి ఖండితావయవములు, అంటే ఆ చేతులు కాళ్ళు విరిగిపోయి ఉంటాయి కదా, ఆ తలలు అవన్నీ, ఆ అవయవాలన్నీ కలపడానికి వాడబడే సంధాని. ఈ 4 ఈ ఔషధులు. ఈ ఔషధులను నువ్వు తేగలిగితే మరణించినటువంటి మన వానర వీరులందరినీ కూడా మనము మళ్ళీ పునరుజ్జీవింపచేయవచ్చు అని అన్నాడనమాట. అప్పుడు హనుమంతునిలో
చైతన్యం తునికిసలాడింది. ఆయనకు చాలా ఉత్సాహం వచ్చింది. ఒక నూతన శక్తి అతనిలో ఉప్పొంగింది. ఆయన వెంటనే త్రికూట పర్వతానికి వెళ్ళి మహాలంఘనానికి సిద్ధంగా కూర్చున్నాడు. అతని యొక్క ఒత్తిడికి ఆ పర్వత శిఖరం పెలపెలమంటూ నుగ్గైపోయిందన్నమాట. అతడు కలిగించినటువంటి రాపిడి ఫలితంగా వృక్షములు భగ్గుమని ప్రజ్వరిల్లుతున్నాయి. అదేవిధంగా లంకానగరపు ప్రాసాదాలు, పురద్వారాలు అన్నీ కుప్పకూలుతున్నాయి ఆ ఒత్తిడికే. నగరం యావత్తు కంపించిపోవడంతో పురజనులు భయభ్రాంతులైనారన్నమాట. హనుమంతుడు మొదట సముద్రానికి ఆవలి తట్టున ఉన్నటువంటి మలయ పర్వతం మీదకి లంఘించాడు. ఆ 100 యోజనాలు దాటి వెళ్ళిపోయాడు. తన దేహ పరిమాణమును మరింత విస్తృతం చేసుకుని హనుమంతుడు సూర్యునికి ప్రణామం చేసి తిరిగి గాలిలోకి ఎగరగా అతి పెద్ద శిలలు, వృక్షాలు ఆయన వెంట ఎగురుతూ వెళ్తున్నాయి. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఆయన సముద్ర లంఘనం చేసినప్పుడు ఏ విధంగా అయితే ఒక బస్సు లేదా ఒక లారీ వెళ్తూ ఉంటే వేగంగా వెనుకల దుమ్ము, చిన్న చిన్న పేపర్లు, ఎండిన ఆకులు అన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. ఆ విధంగా ఎండు ఆకులలాగా పెద్ద పెద్ద శిలలు, వృక్షాలు అన్నీ కూడా ఆయన వెంట ఎగురుతూ వెళ్తున్నాయన్నమాట. వాయువేగంతో ఆకాశంలో ఎగురుతూ పోతున్నటువంటి హనుమంతునికి కాంచన శిఖరములు గల హిమాలయ పర్వతాలు దర్శనమిచ్చాయి. ఆయన వృషభ పర్వతాన్ని, కైలాస పర్వతాన్ని దర్శించిన తర్వాత వాటి మధ్యలో జాంబవంతుడు వర్ణించినటువంటి పర్వతాన్ని గమనించి హనుమంతుడు దాని యొక్క ఉజ్వలమైన ప్రకాశాన్ని చూసి ఆశ్చర్యపోయాడనమాట. చూడండి ఎంత వేగమో! ఆయన 100 యోజనాల సముద్రాన్ని దాటి ఆ ఉత్తర తీరం వైపుకు వచ్చి అక్కడి నుంచి అంటే కింద కేరళ నుంచి పైన హిమాలయ పర్వతాల అవతల ఉన్నటువంటి ఆ కైలాస పర్వతాన్ని కూడా దర్శించినాడు. ఎంత వేగంగా ఆయన, అందుకే వాయువేగము, మన మనస్సు ఎంత వేగంగా వెళ్తుందో అంత వేగంగా వెళ్ళిపోయాడనమాట. కావలసినటువంటి ఔషధాల కోసం ఆయన ఆ పర్వతం అంతా ఆత్రంగా వెతికాడు. అయితే ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు అని గ్రహించినటువంటి ఆ ఔషధీ లతలు అవి కనిపించకుండా దాక్కుంటున్నాయన్నమాట. హనుమంతుడు వాటిని కనుక్కోలేకపోయాడు. మరి హనుమంతుడు భీకరమైనటువంటి గర్జారావం చేసి ఇంకా ఆయనకు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే అక్కడ వానరులను, రామలక్ష్మణులను అందరినీ కాపాడాలి. కాబట్టి ఓ పర్వతమా, శ్రీరాముని సేవకు ఆటం కలిగించే ప్రయత్నం చేశావంటే నిన్ను లక్షల కొలది శకలములు అయ్యేటట్టుగా నుగ్గు చేస్తాను అంటూ సవాల్ చేశాడనమాట. అయినా కూడా ప్రతిస్పందన లేకపోవడంతో ఆ ఔషధులను ఆయన కనుగొనలేకపోతే పర్వతమునే తీసుకెళ్ళి ఆ ఔషధాలేంటివో జాంబవంతుడే కనుగొనేటట్టు చేస్తే మంచిది అని హనుమంతుడు నిర్ణయించుకొని ఆ పర్వతాగ్ర భాగమును త్రుంచి హనుమంతుడు ఆకాశంలోకి లంఘించి శీఘ్రమే 1000 యోజనములు ఎగిరి లంకకు చేరాడు. అంతటా త్రికూట పర్వతం పైన వ్రాలడంతోనే వానరులంతా కూడా హర్షధ్వానాలు చేశారన్నమాట. జాంబవంతుడు వెంటనే అవసరమైన ఔషధులను సేకరించి రామలక్ష్మణులు వాటిని వాసన చూడడానికి కోసం వాళ్ళ యొక్క నాసికా రంధ్రాల వద్ద ఉంచడంతోనే వాళ్ళ యొక్క గాయాలు వెంటనే నయమైపోయాయి. ఆ తర్వాత ఔషధులను అక్కడ క్షతగాత్రులైనటువంటి ఎంతోమంది వానరులపైన ప్రయోగించగా వాళ్ళంతా కూడా ఏదో హాయిగా నిద్రపోయి లేచిన వాళ్ళు ఎలా లేస్తారో అలా సుఖ నిద్ర నుంచి మేల్కొన్న వాళ్ళలాగా లేచి చెంగున ఎగురుతున్నారన్నమాట. అంతకుముందు చనిపోయినటువంటి వానరులందరూ కూడా ఔషధాల ప్రభావంతో వెంటనే మళ్ళీ ప్రాణం పోసుకొని వాళ్ళు కూడా లేచి నిలబడ్డారు. అప్పుడు హనుమంతుడు వెంటనే మళ్ళీ చూడండి, ఎక్కడున్న వస్తువును అక్కడే ఉంచాలి. కాబట్టి ఆయన వెంటనే ఈ ప్రకృతికి ఎలాంటి హాని కలగకుండా ఉండడం కోసం హిమాలయాలకు తిరిగి వెళ్ళి ఆ పర్వతాగ్రాన్ని యథాస్థానంలో ఉంచేశాడు. ఏదో మనం కదా ఇంటి వెనక పెరడులో ఏదైనా ఒక మొక్క తుంచుకొని వచ్చినట్టు ఆయన అలా వెళ్ళి మొత్తం భారతదేశాన్నంతా ఆ విధంగా పర్వతాన్ని తీసుకురావడం, మళ్ళీ వెనక్కి పెట్టేసి మళ్ళీ వచ్చేయడం, అంత సునాయాసంగా ఆ కార్యాన్ని ముగించినటువంటి హనుమాన్కి జై. మరి ఆ మొత్తం కార్యాన్ని హనుమంతుడు ఒక్క రోజులోనే పూర్తి చేశాడు. అతడు లంకకు తిరిగి వచ్చేసరికి అప్పటికి చీకటి పడిందనమాట. ఇంకా సుగ్రీవుడు అతనితో, ప్రియమైన హనుమంత, మృతులైనటువంటి రాక్షసులందరినీ కూడా నువ్వు రావణుని ఆజ్ఞ మేరకు సముద్రంలోకి విసిరివేయటం జరిగినందున వారెందరూ హతమయ్యారో మనం అంచనా వేయలేకుండా ఉన్నాం. కానీ
మన రావణుని యొక్క పుత్రులలో ఇంద్రజిత్తు ఒక్కడే ఇంకా బ్రతికి ఉన్నాడు. కాబట్టి లంకా నగరం ప్రస్తుతం రక్షణ రహితంగా ఉంది. మనం కాగడాలు చేపట్టి రాత్రి వేళనే నగరం పైన దాడి చేసి శత్రువును కలవరపెట్టాలని నా యోచన అని అన్నాడనమాట. అంటే మళ్ళీ ఇంకా యుద్ధానికి అంటే ఇప్పుడు అందరూ కూడా మనం చనిపోయామని చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఈ సమయంలో మనము దాడి చేస్తే విజయం మనదే అవుతుంది అని సుగ్రీవుడు హనుమకు చెప్తున్నారు. కొద్దిసేపట్లోనే వానరులు లంకకు బయలుదేరారు. ఆ విధంగా వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ నూతనమైనటువంటి శరీరాలతో ఉత్సాహంగా ఉన్నటువంటి వానరులు ఏ విధంగా యుద్ధం చేసి అక్కడ ఉన్నటువంటి ఇంద్రజిత్తును రావణాసురుణ్ణి సంహరిస్తారు అనే విషయాన్ని మనము రేపటి రోజున చర్చిద్దాం. ఇంతటితో ముగిస్తాను. హరే కృష్ణ.